ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి వారందరికీ ఆయనకు గొప్ప నెమ్మది దొరుకును గాక. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 5వ వచనం. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణం సొమ్మసిల్లెను. ప్రజలందరూ అయితే మోషేతో మాట్లాడుతూ ఉన్నారు. ఐగుప్తులో వారు ఉచితంగా తిన్నటువంటి చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలను జ్ఞాపకానికి వస్తున్నాయని, అవి జ్ఞాపకానికి వచ్చినప్పుడు వారి ప్రాణం ఎంతో సొమ్మసిల్లిపోతుందని వారు మాట్లాడుతూ ఉన్నారు. కానీ దేవుడు అక్కడ వారికి ఏమేమి చేశాడో, వారిని ఎలా పోషించాడో, ఎలా బలపరిచాడో, శత్రువులు ఎదుట వారిని ఎలా గణపరచలేనటువంటి సంగతి వారి ప్రాణం జ్ఞాపకం చేసుకోవడం లేదు. కానీ వారు దేని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నారంటే, వారు తిన్నటువంటి తిండిని బట్టి వారి ప్రాణం ఇంకా సొమ్మసిల్లిపోతుందని ప్రకటిస్తూ ఉన్నారు. నిజానికి ప్రభు ఒక జనాంగానికి తోడై ఉండి ఒక సేవకుని ఏర్పాటు చేసి నడిపించడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఈ దినాన్నైతే నీ ప్రాణం ఏ విషయంలో సొమ్మసిల్లిపోతుందో నువ్వు జ్ఞాపకం చేసుకోగలగాలి. కనుక దేవుని కొరకు ప్రతి ఒక్కరి ప్రాణం కూడా తృష్ణ కొన్నట్లుగా ఉంటే అది అంత మేలు. కనుక ఈరోజు అన్ని విషయంలోనూ కూడా శరీరానుసారమైనటువంటి మనసు కానీ కలిగి ఉన్నట్లయితే రాత్రి అవుతున్న కొద్దీ, పగలవుతున్న కొద్దీ భయపడిపోతూ ఉంటారు. ఇంకా వారి హృదయంలోని ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా భయం పుడుతూనే ఉంటుంది. ఎప్పుడు సాయంకాలం అవుతుందా, ఎప్పుడు రాత్రి అవుతుందా, ఎప్పుడు తెల్లవారు అవుతుందా, మా యొక్క బ్రతుకులు ఎలాగుంటాయి అనేటువంటి చింతలో వారు కొనసాగిపోతూ ఉంటారు. కనుక ఈ దినాన లేఖనాలు వింటూ ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు, సహవాసానికి పరిగెత్తూ ఉన్నప్పుడు కూడా ఎంతోమంది తమ ప్రాణాన్ని తమకు నచ్చినట్లుగా సిద్ధపరచుకోవడం వల్ల వారి ప్రాణము వారికి ఉరిగా మారిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాము. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 4వ వచనంలో, తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరి వృక్షం కింద కూర్చుండి, మరణాపేక్ష గలవాడే యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువవాడును కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకొనుము అని ప్రార్థన చేశాను. ఎందుకంటే అతనికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మాటను బట్టి ప్రవక్త అయితే అతను ఎంతో కృంగిపోయి ఉన్నాడు. అతను అనుకున్నాడు, నేను ఇంకా బ్రతకడం వేస్ట్, నాలో నా ప్రాణం ఎందుకు ఉండాలని అతను ఆలోచన చేసుకుంటూ ఉన్నాడు. కానీ ప్రభు అయితే అతని ప్రాణాన్ని బలపరచాలని కోరుకున్నారు. అతని ప్రాణంలో ఉండేటువంటి బలహీనమైన స్థితిని తీసివేయాలని కోరుకున్నారు. అతను ఎంతగానో ధైర్యపరచాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. కనుక ఈ ఉదయకాలాన్ని నీ యొక్క ప్రాణము ఆయన కొరకు సిద్ధపరచబడినట్లుగా అన్ని విషయాల్లో కూడా నీకు సిద్ధపాటు అనేది కావాలని ప్రభు అయితే నీ కొరకు మాట్లాడుతూ ఉన్నారు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 9వ వచనం, రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించున్నది, నాలో నున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందరు. కాబట్టి అతని ప్రాణము రాత్రివేళ అతను కావాలని కోరుకుంటూ ఉంది. అతని ఆత్మ అయితే ఆసక్తితో అతను ఆశ్రయించడాన్ని మనం చూస్తూ ఉన్నాము. దేవుని కొరకైనటువంటి తృష్ణ ఆ యొక్క సేవకుని యొక్క హృదయంలోని కుమరించబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక ఒక సంగతి అయితే ఈ దినాన్ని మనం తెలుసుకోగలగాలి. నీ ప్రాణాన్ని దైవ సన్నిధిలో పెట్టాలి. నీ ప్రాణాన్నితో నువ్వు మాట్లాడాలి. ఆయన స్తుతించాలని చెప్పాలి. ఎల్లప్పుడూ ఆయన కృపలు మర్చిపోకూడదని చెప్పాలి. ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి అనే రీతిగా నీ ప్రాణాన్ని ఈ దినాన్ని సిద్ధపరచుకోవాలని ప్రభు అయితే మాట్లాడుతూ ఉన్నారు. కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 13వ వచనంలో, అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానం భూమిని స్వతంత్రించుకొనును. కనుక ఎవరైతే తమ ప్రాణాన్ని ఈ లోకానుసారంగా పోషించుకోవాలనుకుంటారో వారికి ఏదైనా చిన్నది కొదవైతే వారు చిరాకు పడిపోతూ ఉంటారు, బాధపడిపోతూ ఉంటారు, దూషణ మాటలు మాట్లాడుతూ ఉంటారు, తిరగబడుతూ ఉంటారు, సణుగుతూ ఉంటారు. ప్రాణానికి తక్కువైందంటే వారు తట్టుకునేటువంటి స్థితిలో ఉంటారు. కానీ ఈరోజు దేవుని కొరకు తమ ప్రాణాలను సమర్పించుకునేటువంటి వారిని కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారి యొక్క అంగలార్పులన్నింటినీ కూడా దేవుడు నాట్యంగా మార్చివేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఉదయకాలాన్ని నీ ప్రాణము నీ యొక్క మాట ఎంత వింటుందో నువ్వు తెలుసుకోగలగాలి. నీ ప్రాణం నీతో పోరాటం చేస్తుందో, లేకపోతే నీకు లోబడి ఉంటుందో, నీకు నెమ్మది కలుగు చేస్తుందో లేదో నువ్వు పరిశీలన చేసుకున్నట్లయితే ఈ ఉదయకాలాన్ని నీ ప్రాణంలో ఉండేటువంటి ప్రతి విధమైన పరిస్థితులన్నింటినీ కూడా నువ్వు
ఆయన కృపచేత విడిపించబడేలాగా నువ్వు ప్రార్థన చేసుకోగలగాలి. కాబట్టి అనేక మంది ప్రాణము అనేక చోట్ల అది పనిచేస్తూ ఉంది, అనేకమైన వాటిని కోరుకుంటూ ఉంది. కానీ భక్తుల యొక్క ప్రాణం అయితే ఆయన మందిరంలో ఉండాలని, ఆయన సన్నిధిలో గడపాలని కోరుకుంటూ ఉంది. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా నాయన, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకమనేటువంటి నీ గొప్ప లేఖనాలను బట్టి స్తుతిస్తుండగా దేవా, ప్రాణాన్ని అలా తర్పేది ఇవ్వడానికి గాను మాలో ప్రతి ఒక్కరికి నీ కృప దయచేయండి. నేను ప్రతి ఒక్కరు ఎంతటి వారైనప్పటికీ తండ్రి, నేను ప్రాణము తండ్రి వారిని స్వాధీనంలో తీసుకొనకూడనట్లుగా, ప్రాణమే తండ్రి ప్రతి ఒక్కరి స్వాధీనంలో ఉండేలాగా నీ కృప దయచేసి నీ మహిమ సన్నిధిలో తోడుగా ఉంచి నడిపించి బలపరచమని, మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.